అమ్మతో కాసేపు. హాయ్, నేను మనం చర్చించుకున్న విషయాన్ని కొనసాగిద్దాం. అందరికీ శుభాశీస్సులు. ఇప్పుడు మనం మనసు గురించి కొంత చర్చించుకుందాం. మనసు గురించి ఎంత చెప్పుకున్నా దాన్ని లొంగ తీసుకోవడం చాలా కష్టం. మహామాయేవి. దాన్ని మనకు తెలియకుండానే మనల్ని పట్టి ఉంచినా సరే పరారైపోయి 4 చోట్లకి 4 విధాలుగా వెళ్ళిపోద్ది. 4 విధాలుగా కాదు, 10 విధాలుగా వెళ్ళిపోద్ది. ఇలా క్షణక్షణం ఇక్కడ అక్కడ 10 రకాలుగా వెళ్ళిపోయి విషయానందం పొందుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? దీనికి చక్కని ఉపాయం బుద్ధిని ఉపయోగించి బుద్ధిని యజమానిగా చేసి దాన్ని గమనించుకుంటూ ఉండాలన్నమాట. దాన్ని గమనం పెడదాం. బుద్ధిని యజమాని చేసి దొంగ ఏం చేస్తాడు? యజమాని చూస్తుండగా దొంగతనం చేయలేడు. మనసు కూడా అంతే, కదలడానికి ప్రయత్నం చేస్తుంది. బుద్ధిని ప్రయోగించి దాన్ని